కూడా అంతేలే. అలాగే శీతోష్ణాది ఋతు ధర్మాలు ప్రకృతి ధర్మాలు లాగానే దేహ ప్రకృతి మనో ప్రకృతి అంతేలే. ఆ ప్రకారంగా వివేకం చేసుకొని మనసుకి సరిది చెప్పు, సమాధానం చెప్పు, ఓ రకమైనటువంటి శాంత వాతావరణాన్ని మనసుకి ఇవ్వు, బాధపడకు అని ఆ 2 శ్లోకాల్లో చెప్పారన్నమాట. ఆ దేహ లక్షణం కన్నా కూడా మనోలక్షణము అది ఎంత లోతుపాతులు ఉంటాయో మనకి తెలుసు, చాలా ఉంటుంది లోతు. ఆ లోతును అధ్యయనం చేయాలి బాగా మనం, ఎంతంత లోతు ఉందో అది. ఎందుకంటే మనసు సూక్ష్మమైనటువంటి తత్వం కాబట్టి మనసులో జన్మల తాలూకా ఉండేటువంటి వాసనలో లేకపోతే సంస్కారాలు లేకపోతే ఆ ప్రవృత్తి అధ్యాస ఉంటుంది కాబట్టి అవి అంత త్వరగా మనకి వెంటనే చిక్కిపోవు. కానీ ఒక్కటే పెట్టుకోవాలి, ఇది దృశ్యమైనది, ఆగమాపాయి, అనిత్యమైనది, అది ఎప్పటికీ కూడా నా స్వరూపం కాదు. అది మనోలక్షణం, గుణలక్షణం, ద్వంద్వ లక్షణం, ఈ వాసన స్వభావ లక్షణం, ఇదంతా కూడా హృదయ గ్రంథులు విషయం. ఇది అవేం నిజం కాదు. అది అవి వస్తూ పోతుంటాయి, నశిస్తాయి, ఒక్కోసారి పూర్తిగా కూడా పోతాయి. అందుకని వాటి విషయంలో మంచి వివేక జ్ఞానం కలిగించుకొని ఒక్కడే పెట్టుకోవాలి నువ్వు. అనిత్యమని, అనాత్మని, దృశ్యమని, ఆగమాపాయని అని ఎరుకు కలిగి ఉంటే అప్పుడు మనం ఏం చేయదు. అది ఏది ఆ మనోలక్షణం మనల్ని ఇబ్బంది పెట్టదు. ఇబ్బంది పెట్టేదానికి కారణం ఏంటో చెప్పండి. మనసులో ఉండే భావాలన్నీ ఇబ్బంది పెట్టేదానికి కారణం అవిద్య. నిజమే, ఏముంది? అవిద్య వల్ల కలిగినటువంటి మోహ మమకారం ఇబ్బంది పెట్టేస్తాయి. మోహ మమకారాలు ఉన్నాయనుకోండి, దేహం పట్ల అయ్యో నేను ఇట్లా అయిపోతున్నానే అనుకుంటే బాధ. నీ శరీరం నేను కాదు కదా, పోయేది ఎప్పుడు పోతుంది. ఈ శరీరం ఉండి నేను ఈ కత్తుతో భక్తుత్వం పెట్టుకునే కదా చేసింది వ్యవహారం. దానివల్ల మళ్ళా నాకు లేనిపోయినవన్నీ ఇష్టానిష్టాలు సుఖ దుఃఖాలు కలిగాయి కదా. అందుకని మనం శరీరాన్ని ఉంచుకొని చేయవలసింది ఏమిటి? ఇదే కదా. మళ్ళీ రాగద్వేషపూర్వకమైన వ్యాపారమే కదా చెయ్యాలి. ఏమిటి శరీరం చేసిన పని? పదే బానీలే. ఇక పొలము నాగా నటరా అవన్నీ కాపాడుకోవాలా? కాపాడుకొని ఏం చేయాలి? దానివల్లే కదా రాగద్వేషాలు తెచ్చుకుంది. అవన్నీ ఇప్పుడు అమ్మేసి తిన్నా సరే శరీరానికి లేనిపోని ఇబ్బందులే కదా. ఎవరికి తిన్నా ఏమైంది? అమృతం అయిపోలేదు, వజ్రాయుధం ఏమైపోలేదు, తర్వాత కూడా ఏమైపోదు. ఊరికే వేస్ట్. ఏదో లైట్గా శరీరాన్ని లాక్కొని రావాలి కానీ అంతేగాని లేనిపోని ఇబ్బందులు పెట్టుకో. ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ బంకులు కనిపిస్తున్నాయని బండికి పెట్రోల్ కొట్టించకూడదు. వాడుకైన షాపులోనే అక్కడే బంకు దగ్గర కొట్టించుకోవాలి. ఎందుకయ్యా అంటే అది లేనిపోని ఇబ్బందులు గురి అవుతుంది. అలాగా శరీరానికి మంచి ఆహారం, నియమం ఇవన్నీ పెట్టుకుంటూ లైట్గా చూసుకుంటూ ఊరికే ఆ విధంగా సాగదీయాలి కొద్ది రోజులు. విషయం తెలుసుకొని, విషయం తెలిసిన వాడు తెలియని వాడైతే వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. ఎందుకంటే వాడి దృష్టి అంతా మోహ మమకారాలతో ఉంటుంది కాబట్టి ఈ శరీరేంద్రియ లక్షణ వ్యవహారం కూడా పద్ధతిగా ఉండదు, క్రమశిక్షణగా ఉండదు. ఇలా తెలిసిన వాడు ఉన్నాడే సుఖ దుఃఖాదుల్ని, వాడు రెండింటిని కూడా ఈ ద్వంద్వాలే, దోషాలే, ఇవన్నీ కూడా సమస్యలే, దుఃఖానికి కారకములే అని తెలిసిపోతాడు. సుఖ దుఃఖాల సమం అంటే అదే అవిద్య చేత కల్పింపబడింది, మోహమమకారాలు కలిగించేది. దీనివల్లే మనకి బాధలు ఉన్నాయి. అందుకని తెలుసుకొని ధీరుడైన వాడు దీనిని ఆత్మ విషయంగా చూడ్డు. ఇదంతా అనాత్మ విషయం అని తెలుసుకొని ఉంటాడు కాబట్టి ఇలాగ ఆత్మ అనాత్మ వివేక జ్ఞానం కలిగించుకొని ఉంటాడు కాబట్టి సహా అమృతత్వాయ కల్పతే అని చెప్పేసి. ఇప్పుడు ఒక సుఖ దుఃఖాన్ని మనం పరిశీలిస్తే చాలు. ఇంకా దేహ ఇంద్రియ విషయాల పట్ల మనం పట్టించుకోవాల్సిన పనిలా. ఎందుకంటే మొదట్లో అయితే సుఖ దుఃఖాలకి ముందు విషయ, ఇంద్రియ, దేహము, ప్రాణము ఇవన్నీ విచారం చేసుకుంటూ రావాలి. ఇవన్నీ బయటివి. కానీ
సుఖదుఖ వివేకం బాగా ఉంది, అంతఃకరణంలో మంచి వివేకము, సమాధాన బుద్ధి, ఏకాగ్రత, నిశ్చయం అన్ని కుదిరింది అనుకోండి, అన్ని విషయాలు దానిలోకి వచ్చేస్తాయి. ఎందుకంటే వీడికి సుఖదుఖాలు కలిగేదానికి కారణమే బయట విషయాలే, లోపల విషయాలు ఏమలే. మనసులో ఏదైనా బాధ కలిగితే ఏ కుండో చెట్టో మీదే ఉంటుంది వాడికి మోహం, అవి వాటి మీద అంటే అవి తీసుకొచ్చి లోపల అవి పెడతాడనమాట. అందుకని ఇక్కడ సుఖదుఖ వివేకమే చేశాం కాబట్టి ఇక విషయాలతో పని లేదు. ఇక విషయాల యొక్క గుట్టే కదా సుఖదుఖాలు కలిగేదానికి కారణం, విషయాల యొక్క తాదాత్మ్య భావమే. కాబట్టి ఎవరైనా సుఖదుఖ విచారం చేస్తున్నారు, రాగద్వేష విచారం చేస్తున్నారు, అంతఃకరణ పరంగా ద్వంద్వ విచారం చేస్తున్నారు, ద్వంద్వాల పరిజ్ఞానాన్ని బాగా కలిగించుకొని ఉన్నారు, ద్వంద్వాల పట్ల మంచి విద్వత్తు ఉంది అంటే ఇక దేహాన్ని గురించి, విషయాల గురించి, వాటి గురించి, వీటి గురించి ఆలోచించే పనే లేదనమాట. ఈ స్థాయిలో కానీ ఆ విద్వత్ దృష్టి కలగకపోతే, వివేక దృష్టి కలగకపోతే ఇక మనకి ఏదొచ్చినా సరే పెద్ద సమస్య, అది తుఫాన్లాగే ఉంటుంది అన్నమాట. అందుకని ఈ స్థాయిలో బాగా జరగాలి. ఏ స్థాయిలో? అందుకని ఎవరైనా సుఖదుఖాదులను దాటుకున్నవాడే, సుఖదుఖాలను ఎదుర్కొన్నవాడే, సుఖదుఖాది వివేకం కలిగించుకున్నటువంటి వాడే ధీరుడు, వివేకి, జ్ఞాని అని చెప్పేసి. అందువల్ల ద్వంద్వ సహిష్ణు, ద్వంద్వాతీత, త్రిగుణాతీత, బుద్ధ్యాతీత. చూసారా, ఈ విషయంలో అంతఃకరణ పరంగా మనం మంచి విద్వత్ దృష్టి కలిగి ఉండటమే జ్ఞానిన లక్షణం. జ్ఞాని యొక్క ఇంకా ఏదో ఉంది, నేనేదో చూశాను, అది చూశాను, ఇది చూశాను అని అనకూడదు, ఆత్మదర్శనం చేశాను అనకూడదు, ఆత్మజ్ఞానం కలిగించుకున్నాను అనాలి. ఏమనాలి? ఆత్మజ్ఞానం కలిగించుకున్నాను. ఆత్మజ్ఞానము అంటే ఈజ్వల్ టు స్వరూప జ్ఞానము. స్వరూప జ్ఞానము అంటే అర్థం ఏంటి? నేను బ్రహ్మము. నేను బ్రహ్మం అంటే అర్థం ఏంటి? శరీరేంద్రియాలు నేను కాదు, కాలదేశాలతో కూడుకున్న వాడిని నేను కాదు, అవస్థలకు చెందిన వాడు నేను కాదు, చావు పుట్టుకలు అనేటువంటిది నాకు లేవు అని అర్థం వస్తుంది అన్నమాట. అక్కడ క్లీన్ ఉండాలి. సహా అమృతత్వాన్ని కల్పతే అని చెప్పేసాడు. అతివాడే అమృతత్వానికి సమర్థుడై ఉన్నాడు, అమృత స్వరూపుడు అవుతూ ఉన్నాడు అని చెప్పేశాడు. ఇదే బ్రహ్మవిత్ బ్రహ్మయ్యో భవతి. కాబట్టి 14 కాగానే 15వ శ్లోకంలో చూసారా, ఈ ప్రకారంగా అన్ఫోల్డ్మెంట్ ఇచ్చేసినారు. ఉండాలన్నమాట కరెక్ట్గా. ఎం హి పురుషం సమ దుఃఖ సుఖం సమే దుఃఖ సుఖే యస్య తం సమ దుఃఖ సుఖం సుఖ దుఃఖ ప్రాప్తం హర్ష విషాదరహితం. చూసారా, కాబట్టి ఇదే సమ దుఃఖ సుఖం అంటే. అయ్యా, ఏ పురుషుడికైతే, మనిషికైతే, మంచి ముముక్షుకైతే, వివేక జ్ఞానంతో ఉండేవాడికైతే దుఃఖ సుఖములు సమముగా అయ్యున్నాయో. ఏమిటి సార్ సమముగా అయ్యింది అంటే, దుఃఖ సుఖే యస్య ఎవరికైతే తం అట్టి సమ దుఃఖ సుఖం వాడికి సమ దుఃఖ సుఖంగా ఉన్నదో సుఖ దుఃఖ ప్రాప్తం. ఏంటి? సుఖం కలిగినప్పుడు కానీ దుఃఖం కలిగినప్పుడు కానీ వాడికి హర్ష విషాదాలు పెట్టుకోకుండా ఉంటాడు. హర్ష విషాదాలు ఎందుకు పెట్టుకోలేదండి వాడు అంటే, హర్షించదగిన విషయం ఏమి కాదు, హర్షించే విషయం ప్రపంచంలో ఏమి లేదు. మరి దుఃఖించే విషయం ఉందంటారా? విషాద విషయం ఉందంట, అది కూడా లేదు. చూసారా, నువ్వు సంతోషపడవలసినటువంటి విషయం ఏమి లేదు జగత్తులో. చూసారా, సంతోషపడవలసిన విషయం ఏమీ లేదు. మరి దుఃఖపడవలసిన విషయం ఉందంటాయా? అది కూడా లేదు. ఎలా చెప్తావు చెప్పు అని క్వశ్చన్ చేసినాడు అనుకోండి. దేని గురించి సంతోషపడతావయ్యా నువ్వు అని అడిగితే, మా అమ్మ ఈ ప్రకారంగా మంచి బాగా చదువుకుందండి. చదువుకుంటే దాన్ని పడపోసుకుంటుంది, నీకేంటి? ఆ దేహ లక్షణం కదా అదంతా. దాని వెనకాల ఎంత రగడుందో, గొడవ ఉందో తెలుసా నీకు? ఇప్పుడేమైంది? సంతోషం అనే బెలూన్కి గాలి తీసేసినట్టయింది.
సంతోషం అనే బెలూన్కే ఇలా విచారిస్తే ఏమైంది? పొట్ట విప్పు చూడ అయిపోయింది. బెలూన్ గాలి తీసి ప్రతి విషయంలో మనం అలాగా కదా సంతోషం పెట్టి, అంటే సంతోషం అనే విషయము అవివేకం వల్ల అనాలోచితంగా అసలు దాని పట్ల మనం సరైనటువంటి అవగాహన లేకుండానే సంతోషాన్ని ప్రకటిస్తున్నాం. అంటే సంతోషించే మనసు మోహగ్రస్తమైందా లేదా? హ్యాపీ అంటే హ్యాపీ లేదు, టోపీ లేదు. ప్రతి ఒక్కటి హ్యాపీ అంటే ఏమిటో నాకు తెలియదు. నాకేమో హ్యాపీ లేదు. సాక్షిగా ఉండు, హ్యాపీ లేదు ఏమిలే. దుఃఖానికి సాక్షిగా ఉండు, సుఖానికి సాక్షిగా ఉండు. సాక్షికి సుఖ దుఃఖాలు ఉండవు. ప్రతిదానికి మనం ఇదొకటి పెట్టేసుకుంటుంటాం ప్రతిదానికి. అందువల్ల ఎవరైనా సరే సంతోషం అంటే దాన్ని వివేకం చేస్తే అక్కడేముండదు. నీకేమొస్తుంది దానివల్ల చెప్పు? ఎవరైనా సరే పార్టీలో లీడర్ ఎవడన్నా గెలిచాడు అనుకోండి, కార్యకర్తలు జై జై అంటుండే. ఏమిట్రా నీకు వచ్చేది? వాడి జై. వాడిప్పుడు కోట్లు గడించేదానికి వాడేదో చేస్తుంటే నీకేమిట్రా వచ్చేది? చెప్పు, ఏమొస్తుందో చెప్పు అంటే వాడు తడబడతాడు. అంతే కదా మరి అంటాడు. మరి అంతే కదా మరి ఇది ఊరికేం చేసావు? ఇప్పుడు వాడిని అడగండి, గెలిచిన వాడిని, నీకేమిట్రా వచ్చేది అంటే కోట్లు గడిచి ఏం చేస్తావరా అంటే భార్య పిల్లల కోసం వేసుకుంటావు. నీకు నిందలు తక్కువగా, నీ ఆవిడని తిట్టరు కానీ నేను తిడుతుంటారు ఎప్పుడు. దీనివల్ల నీకు వచ్చేది ఏముంది చెప్పు అని వాడు చెప్పండి. వాడు కూడా వేస్ట్ అయ్యింది. మరి దేనికోసం మీరు ప్రాకులాడేది? ఇవన్నీ సంతోషం అంటారు, తృప్తి అంటారు, సుఖం అంటారు, ఏమిటి అని బాగా చూస్తే అక్కడ అవివేక లక్షణమే ఉందే కానీ ఇంతవరకు ఏ స్పష్టత లేకుండా అలాగా ఆ విధంగా చేస్తున్నారే తప్ప అక్కడ వెతికితే ఏముండదు. ఇక దుఃఖం అనేది లేదు. వెతకకుండా సుఖం అన్నాడు కాబట్టి చూసారా, ఇన్స్టెంట్గా దుఃఖం వచ్చేసింది వీడికి. వెతకకుండా, పరిశీలన చేయకుండా, పరిశోధన చేయకుండా సుఖం అన్నాడు కాబట్టి ఇన్స్టెంట్గా ఏమొచ్చింది? దుఃఖం వచ్చేసింది. ఇన్స్టెంటే దుఃఖం ఎప్పుడైనా రెడీగా ఉంటుంది అనుభవించేదానికి. వడ్డించిన ఇస్తరలాగా ఉంటుంది, వండిపెట్టిన ఆహారమే. ఏది అంటే దానికి ముందుగా ఈ సుఖం అనే పేరుతో తయారైంది అనమాట అదంతా. ఏది ఆ వంట, దుఃఖం అనే వంట, బాధలనే వంట సుఖం అనే పేరుతో బాగా తయారైంది కాబట్టి ఎలామంట వచ్చి ప్లేట్లో పెట్టింది. ఏమిటయ్యా ఇది అని చూస్తే నువ్వు ఇది ఊరికి సుఖం అనుకున్నావు కదా, అది వివేకం లేకుండా చేసిన పనులు కాబట్టి తత్పరిణామము అదిగో అనుభవిస్తున్నాం. ఎప్పుడైనా అంతే, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అదే సుఖాన్ని పరిశీలన చేసినారనుకోండి, అదేమిటి? మా గురువు గారు చెప్పారు కదా, పెద్దలు చెప్తూనే ఉన్నారు ఇదివరకు సుఖం అంటే ఏమిటి, దాని పుట్టుపూర్వతాలు ఏమిటి, ఎలా ఉంటుంది ఏమిటంటే నేను బుద్ధి పెట్టకపోవడమే సుఖం అండి. చూసారా, బుద్ధి పెట్టలేదండి నేను, దాని పట్ల నేను ఏమాత్రం తర్కించుకోలేదండి, అందుకని సుఖం అనిపించేదానికి కారణం ఏంటి? వివేకం లేదు కాబట్టి, బుద్ధి దానిలో స్పృశించలేదు కాబట్టి, తర్కించలేదు కాబట్టి, ప్రామాణికమైన దృష్టిని పెట్టలేదు కాబట్టి సుఖం అనిపించేసింది. అందువల్ల ఎక్కడెక్కడ మీకు సుఖము ఆనందం ఉంటుందో అక్కడ అజ్ఞానం బాగా తాండవిస్తుంటుంది. ఎక్కడెక్కడ అదిగల పెద్దల మాటల్లో బాగా కనిపిస్తుంటుంది. ఎందుకయ్యా ఆనందమయ కోశం అజ్ఞాన స్వభావం అనింది, సుషుప్తి ఎందుకన్నారు, మూర్ఛ ఎందుకన్నారు అంటే వివేకానికి తావు లేదు. వివేకానికి తావు లేకుండా ఉండేటువంటిదే ఆనందము, తృప్తి, సుఖము, అట్లా ఇట్లా అంటుంటాం. అక్కడ మైమరిపే మోహమే కలుగుతుంది. మోహానందమే మనం అనుభవించేది కానీ అక్కడ స్వరూపానందం ఎక్కడికి ఎవరికి మనసును తాకదు, అది మనసుకు సాక్షి. అందుకనే తయారుగా వచ్చి చేరుతుంది అనమాట దుఃఖం, తత్పరిణామం అనమాట. కాబట్టి ఇప్పుడు ఒకటి వివేకం చేసామనుకోండి ఇంకోటి కనిపించదు. ఏది వివేకం చేస్తే కనిపించదు చెప్పండి? సుఖం. సుఖస్య లక్షణం కిం, సుఖస్య విషయం కిం అని వేసుకోండి. సుఖం యొక్క లక్షణం ఏమిటి, సుఖం యొక్క
వస్తువు ఏమిటి, సుఖ వస్తువు ఏంటి అని వేసుకోండి. ఏ ఏ వస్తువులు సుఖంగా ఉన్నాయో చెప్పండి, మీకు చూద్దాం. ఏదిరా నీకు ఏ వస్తువులు బాగా ఇష్టంగా ఉన్నాయి చెప్పు. ఏ చెట్టు ఇష్టము, ఏ పండు ఇష్టము, అది ఏం కలుగు చేస్తుంది నీకు? ఇష్టమైన వస్తువును వదలకుండా ఉండాలా లేదా? మనం ఇష్టం అంటాడు, దాన్ని మళ్ళీ వదిలేసి ఇంకో చోటకి వెళ్ళిపోతుంటాడు. అంటే ఇంకో వస్తువు కావాలనా? అలాగా వెతికితే ఇక దుఃఖం పుట్టదు. అందుకనే ఎప్పుడైనా అన్వేషించిన వాడు సుఖ విషయంలో, ఆనంద విషయంలో కావచ్చు, ఏదో లాభం విషయంలో కావచ్చు, ఇష్ట విషయంలో కావచ్చు, వాడికి అత్యంత ఇష్టమైన వస్తువు విషయాలు కావచ్చు, దానిలో అన్వేషించుకొని ఉన్నటువంటి మనసు ఉంది, దుఃఖాన్ని పొందదట. అందుకనే మనం అనేది ఏంటంటే వివేకం కలిగించుకున్న వాడికి దుఃఖం అనేది ఉండదు. ఈ చుక్కలు సుఖం అనేది కూడా వాడికి స్పృశించదు. ఈ రెండు కూడా ద్వంద్వాలు కాబట్టి, అవిద్య వల్ల కల్పితమై ఉన్నది కాబట్టి అందువల్ల అవిద్య చేత సుఖం కల్పించటము, తత్పరిణామం దుఃఖంగా మిగలడం రిజల్ట్ అన్నమాట. అంటే తోచింది ఏమిటి? సుఖం. తగిలింది ఏమిటి మనకి? దుఃఖం. అది మన జీవితంలో చూసేది. పైకి తోచేది మాత్రం సుఖం అండి. అంటే ఎండమావులు అనుకోండి, అక్కడ పోయేటప్పటికి అంటే ఏముండదు అసలు. అందువల్ల పైకి తోచేదంతా సుఖం అన్నమాట, జగత్ లక్షణం. దగ్గరకు పోగానే దుఃఖం మనకి ప్రత్యక్షమైపోతుంది. అట్లా అన్ని విషయాలంతే, అన్ని విషయాలు అలా విచారం చేసుకొని ఇది సమమే, అవిద్యా విషయమే, అవిద్యా కల్పితమైన విషయమే అని తెలిసేసుకున్నాను. రెండు సమమే. రెండింటికి వీడు మార్కులు వేసేసినాడు. 100కి 100 పాళ్ళు అవిద్యే సుఖం, 100కి 100 పాళ్ళు అవిద్యే దుఃఖం. ఈజ్వల్టు మొత్తము దుఃఖాత్మకం, అవిద్యాత్మకం. ఇది సమం అంటే. అంతేగాని సుఖాన్ని దుఃఖాన్ని సమంగా చేసుకోండి అని కాదు. సమంగా విచారం చేసుకోండి. అవిద్య కల్పితమనే, అది కూడా అవిద్య చేతనే కల్పించింది, ఇది కూడా అవిద్య చేతనే మనం కల్పించుకొనున్నాము అని రెండు చూసుకోండి. ఎందుకంటే రెండు కూడా అంతఃకరణ లక్షణాలే, రెండు కూడా ద్వంద్వ లక్షణాలే, రెండు కూడా ఆగమాయపాయ లక్షణాలే, రెండు కూడా అవిద్యా లక్షణాలే, రెండు కూడా దృశ్య విషయాలే, అనాత్మ విషయాలే. ఇంకేమిటి? అందుకని సమం అన్నారు వాళ్ళు. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకనే చాలా మంది ఈ ఉపాసకులు, ఈ యోగులు ఎలా అంటే అత్యంతమైన ఆనందము అది ఇది అంటారు. ఉట్టి మాటలేదండి, వేదనానుభవమే. దాన్ని ఏమంటారు? వేదనానుభవం. మన వేదాంతులు ఏం చేస్తారంటే నువ్వు స్వరూపమే అంటారు, కానీ అది అనుభవించేది, స్పృశించేది, వచ్చేది అలాంటి మాటలు వాడరు. అస్సలు వాడరు. అది బాగా గుర్తుపెట్టుకో. స్వరూపమే అది, జ్ఞానమే ఆనందం, అంతేగాని జ్ఞేయంగానే కాదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ ఆనందం కావాలి అనే వాళ్ళంతా బోల్తా పడతారనమాట. సుఖం కావాలి అనే వాళ్ళ జీవితంలో బోల్తా పడతారనమాట. ఎప్పటికైనా బోల్తా పడటమే అని చెప్పేసి అది హర్ష విషాదరహితం. అవి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి హర్ష విషాదరహితం ధీరం ధీమంతం న వ్యథయంతి న చాలయంతి. కాబట్టి సుఖ దుఃఖాదులు ఆటోమేటిక్గా కలిగినా సరే, హర్ష విషాదాలు దానిలో లేకపోయినప్పటికీ వాడు ఆ ధీరుడుగా ఉన్నాడు కాబట్టి హర్ష విషాదాలు చూడలేదండి, హర్ష విషాదాలనే చూడలేదు. అందువల్ల సుఖ దుఃఖాలు అనేటువంటిది మీకు విషయం చెప్తా. ఒకరికి ధనం ఉందనుకోండి, ధనము ఉన్నది అనుకోండి, ధనం ఉంటే వాడికి సుఖం అన్నమాట. ధనం ఉంటే సుఖం. అప్పుడు మీకేంటంటే ధనము లేకపోయినా సరే మీరు సుఖం లేదు అని అనుకోవటం. సుఖము వాళ్ళు ఏమంటున్నారంటే ధనం లేదు ఈజ్వల్ టు సుఖం లేదు అని కదా మేము నిర్ణయం చేసింది. మీరేమంటే ధనం లేకపోయినా సరే మాకు
సుఖం లేదనే మాట అనము, దుఃఖము ఉన్నది అనే మాట అనము అని వీళ్ళు చేసుకొని ఉన్నారన్నమాట. అప్పుడు వాని దృష్టితో ఇక్కడ ఏమిటి మనం చూడవలసింది? దుఃఖాన్ని చూడాలి. వాని దృష్టితో, వాని దృష్టితో, ఎదుటి సంసార దృష్టితో మనం ఇక్కడ చూడవలసింది ఏంటి? దుఃఖాన్ని చూడాలి. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మేము దుఃఖమే చూడలేదు ఇక్కడ అని చెప్పేసి, దుఃఖమే చూడలేదు అని చెప్పేసి. అంటే అర్థం ఏంటి? వాళ్ళు సుఖదుఖాలు కలిగినప్పటికీ దాని యందు విషాదము చేయడం లేదు. అంటే వీళ్ళు కలిగిందని కాదు, ఆ దృష్టితో పోల్చుకొని చూస్తే వీళ్ళకి దుఃఖం ఉండాలి. ఇక్కడ రిజల్ట్ ఏముండాలి? దుఃఖం ఉండాలి. అయినా దుఃఖం కనిపించలే వీళ్ళకి. ఎందుకంటే కొన్ని చోట్ల అంత విపరీతాలు జరిగినా మీరేమిటి, మీకేమి జరగలేదేంటి? ఇంత విపరీతాలు జరిగితే ఏమిటి? వాళ్ళ వల్ల ఎవరో అన్నారనుకోండి, అందరూ సూసైడ్ చేసుకుంటాం అనుకున్నామే, రాముల వారిని ఎవరో అనుకున్నారు, సూసైడ్ చేసేసుకుంటారు మీరిద్దరు అనుకునేసినామే, ఏమిటి మీరు ఇంతవరకు చేసుకోలేదా అంటే మాకు అవసరమే లేదు, ఏమి కలగలే మాకు, ఏమి ఇంతవరకు మాకు కలగలేదండి, మరి మాకైతే మేము ఆ పరిస్థితులే వస్తాయి అని వాళ్ళు అన్నారు. అంటే అర్థమేంటి? సుఖదుఖ ప్రాప్తవు అపి అంటే అది ఉన్నట్టుగా ఎదుటి వాడికి అనిపించినా వీడికి మాత్రం అక్కడేమున్నది? హర్ష విషాద రహితం, లేవో హర్ష విషాదాలు లేవో అన్నమాట. ఖాళీ క్షేత్రం అనమాట. అర్థమైందా? అయ్యో మీలాంటి పరిస్థితి మాకు వస్తేనా మేమేమైపోతాము అని చెప్తుంటారట సంసారం. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఆ పరిస్థితుల్ని ఏంగా తీసుకున్నారు? సుఖ దుఃఖాలుగా తీసుకున్నారు, హర్ష విషాదాలు కలిగించుకునేస్తారు. ఇక్కడేం తీసుకున్నారు? వాళ్ళకి ఆ దృష్టితో చూస్తే ఇక్కడ ఏమో ఉండాలి కదా, దుఃఖం ఉండాలి కదా, దేర్ఫోర్ విషాదం ఉండాలి కదా, లేదు. అట్లాగే ఇంకో కొన్ని విషయాలలో ఏమిటి, మీకు ఇంత ఉన్నా సరే మీరు పేరు ప్రఖ్యాతులు సుఖము అది లేదేమిటి, మాకైతేనా గొప్ప ప్రచారం చేసేస్తాం మేము అన్నారట వాళ్ళు. మేము ఆ రకంగా మేము హర్షాన్ని పెట్టుకోవాలని లేదు, ఆడంబరాలు చేసుకోవాలనే లేదు. ఒకడు మనం చూస్తుంటాం కదా, ఒక చిన్న పుస్తకం రాసేసి దాన్ని ఏమంటారా, పెద్ద పుస్తక ఆవిష్కరణ మహోత్సవము, బిర్లా టాటా గవర్నరు అని చెప్తాడు కదా. వివేక్ ఏం చేస్తాడా? మంచి పద్ధతిగా ఉండేవాడు. ఎవరు కావాలి? వాడు గవర్నర్ వస్తాడు, వాడికే జరిగే విద్య లేదు. సీఎం వస్తాడు, వాడికే లేదు. వాడి చేత ఈ మంచి విజ్ఞానంతో కూడుకున్నటువంటి జ్ఞానంతో కూడుకునే పుస్తకాన్ని వాడి చేతులు అలా మురికి చేతులవి అని పెట్టుకో ఉంటారు. కానీ వాళ్ళు ఎవరితో దీన్ని ఎప్పుడైనా ఓపెన్ చేయించాల్సిందే. మన ముముక్షులతో చేసిన బెటర్, జ్ఞానంతో చేస్తే బెటర్. కానీ వాడు లౌకికుడు, శుద్ధ లౌకికుడు, వాడి ఏంటి ఇక్కడ అని మేము హర్షంగా చూడలేదండి ఈ విషయాన్ని. మామూలుగా చూసాం, హర్షంగా చూడలేదు. మాకు కలిగి ఎవరైనా మనసులో ఏదన్నా వస్తే ఒక రకమైనటువంటి దేదీప్యమాన దివ్యమైన ప్రకాశం వచ్చేసేసి చూసారా. అప్పుడు జీసస్ క్రైస్ట్ మా ఇంటికి వచ్చాడండి, నేను పాదాలు గడిగానండి, ఆయనకి పాదాలు గడిగి చక్కటి మజ్జిగ ఇచ్చానండి చేతికి అని వీరికి వచ్చేసింది అనుకోండి, బయటకు పోయి ప్రచారం చేసేస్తారు వీరేవాడైతే. ఏమని చేస్తాడు? ఉద్దేశం ఏంటండి, బాబోయ్ ఎంత అనుభవం, అది ఎంత సాధన చేసి ఉంటేనో వస్తుంటుంది అనుభవము అని ప్రచారం చేస్తాడు. ఈ మనిషి ఏం చేశాడు? ఆ నిత్యం నా దగ్గర ఉంటే ఆయనకి ప్రచారం చేసే పనే ఉంది, ఎప్పుడు మన దగ్గర ఉన్నాడు కదా. అంటే దివ్యానుభవాన్ని కూడా హర్షానికి గురి చేసి దాన్ని ఉత్కర్షకి లోను చేసి ప్రచారం చేసుకునే వాళ్ళు ఉన్నారు లేదా? అందుకని వాళ్ళకి హర్షం తర్వాత వచ్చేది ఏమిటి? విషాదమే. ఎందుకని ఎప్పుడైనా సరే పొంగిపోతే పాలన్నీ పొంగిపోయినాయి అనుకోండి, టీ కూడా ఉండవు దానిలో, అడుగున ఖాళీ అయిపోద్ది. పొంగిపోయిన పాలు ఇక కింద ఏముండదు, అడుగున ఏముండదు, అయిపోయి ఉంటుంది, పొంగబెట్టేసినావు. అలాగా ఈ కొంగులు లేకుండా పెట్టుకుంటాడు వివేక్. ఇలాగ సంవత్సరాలు ఖర్చు పెట్టేసి మిగిలింది లాస్ట్కి వాళ్ళకి హర్షం వడ్డీతో సహా
ఖాళీ అయిపోయింది కాబట్టి మిగిలేదు వాళ్ళకి అంటే విషాదమే. అలాగా ఏ వచ్చినా సరే, దివ్యానుభవాలు వచ్చినా, భవ్యానుభవాలు వచ్చినా, వింతలు అవి ఇవి వచ్చినా ప్రకటించుకోకుండా మామూలుగా ఉంటారు, బయటికి పెట్టడు, నిండుకుంటులాగా ఉంటాడు. దానివల్ల విపరీత భావాలు వస్తాయి అవి ఇవి అని చెప్పారు. అందుకని అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. కొంతమంది అదే తంతుగా ప్రచారాలు చేస్తూ ఉంటారు, నలుగురిలో పేరు ప్రఖ్యాతులు పొందాలని. నాకు ఈ అనుభవం వచ్చింది, వాళ్ళు కూడా అలాగే అనుకుంటుంటారు. నీకు నీ అనుభవాలు చెప్పు అని చెప్పగానే మీరు నాకు కనిపించారు, ఆ నక్షత్రం ఒకటి కిందకి దిగొచ్చింది, మీ అనుభవం చెప్పంటే ఇవన్నీ చెప్తుంటారు, చెత్తంతా ఒహో రకంగా చెప్తుంటారు. అది ఏమిటి ఇవన్నీ? మనసుని కదిలితే బోర్డు చెత్త వస్తుంది, అవన్నీ చెప్పకూడదు. అది దానివల్ల ఏమవుతుంది, అంతఃకరణము వివేకాన్ని పోగొట్టుకొని వింతలకి విశేషాలకే ప్రాధాన్యత ఇస్తుందిలే, చివరికి విషాదాన్ని పొందుతుంది, బాధలు కలిగించుకుంటుంది. అందుకని అవన్నీ దృశ్యాలు అని తెలుసుకోవాలి, దృక్కు జ్ఞానమే కలిగించుకోవాలి. దృశ్యాల జ్ఞానం కలిగించుకుంటే మరలా మీకు డిక్షనరీ అయిపోతుంది, ఇది ఎత్తుక్కోవాల్సి వస్తుంది. డిక్షనరీ లేకుండా దృక్కు జ్ఞానమే లైట్ పెట్టుకొని ఉండాలి. ఎప్పుడైనా డిక్షనరీ చూసేదానికి ఏం కావాలి, మీకు టార్చ్ లైటే కావాలి. టార్చ్ లైట్గా ఉండిపోవాలి, దృక్కుగా ఉండిపోవాలి, డిక్షనరీగా ఉండకూడదు. అందువల్ల దృక్కు జ్ఞానం సంపాదించుకొని ఉండాలి. అహమస్మి దృక్కు సాక్షి, నిర్వికల్ప, నిర్విశేష, నిరంతర ప్రకాశ అనే జ్ఞానం కలిగించుకొని ఉంటే అప్పుడు ఆ జ్ఞానం వల్లనే బుద్ధికి మంచి ధైర్యము, వివేకము ఇవన్నీ కలిగి ఉంటుంది సార్. అప్పుడు అమృతత్వాయ కల్పతే అని చెప్పేసి. ధీరం ధీమంతం, ధీమంతం అంటే వివేకి అని అర్థం, వివేక లక్షణం, జ్ఞాని లక్షణం. ధీమంత అందరు లోకంలో ఎక్కడైనా సరే శ్రీమంతులు చూస్తుంటారు, ఆమె కానీ ధీమంతులు చూడం. ధీమంతులు చూడాలి, బుద్ధిమంతులు చూడాలి. ఎందుకని శ్రీమంతులు వచ్చినా సరే, శ్రీమంతులు అయినా సరే చివరికి మీకు ఏమైనా సమస్యలు వస్తే ఆ పెద్దల దగ్గర పరుగులు తీయాలి. ఎవరి దగ్గరికి? ధీమంతుల దగ్గర. కుయ్యమరు అన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పినా సరే నీకు వెంటనే శ్రీమంతం వచ్చినట్టుగా, ధీమంతం రాదు, ధీమంతం రాదు, వెంటనే వచ్చేస్తుంది. ఏంటది? దానికి ఒక క్రమశిక్షణ ఉండాలి, అట్లా రాదు. అందువల్ల రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యేవాళ్ళు ఉన్నారు, రాత్రికి రాత్రి జ్ఞాని అయ్యేవాళ్ళు లేదే. దానికి వెనకాల చాలా తయారీ ఉంటుంది, శమధమాదులు అవన్నీ కలిగించుకోవాలి. అయ్యే బయటకు చెప్పుకునే విషయం కాదు, బయటకు చూపించుకునే విషయం కాదు. అలా శ్రవణాదుల వల్ల కలుగుతాయి, ఇవి స్పష్టత వచ్చేస్తుంది. అందుకని అప్పటికప్పుడే మనం చూస్తున్నాం లోకంలో ఎంతమంది కోటీశ్వరులు అయిపోతున్నారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బాబా రామ్దేవ్ ఉన్నాడు, ఇదివరకు యోగులు లేరా? యోగ ప్రచారం లేదా? చెప్పండి. లేదంటమ్మా, బ్రహ్మాండంగా ఉంది. అది మనుషులలో ఒక రకమైన క్రేజీ వస్తాయన్నమాట. ఇదివరకు యోగం అంటేనే బాబా అయిపోతాను నేను, ఆసనాలు వేసుకుంటే ఇంట్లో, ప్రాణాయామం ఇంట్లో చేసుకుంటే ఏమైపోతా? బాబా అయిపోతారేమో మీరు. లేకపోయినా అన్ని చేయొద్దు, గంట కొట్టుకో చాలు. ప్రాణాయామం, ఆసనాలు అవన్నీ బ్రహ్మంగారి చరిత్ర వెనకాల వేసి ఉంటుంది. అవన్నీ ఏది ఆసనాలు, 108 ఆసనాలు ఉన్నాయి, ఆ ఆసనాలు ఉన్నాయి, ఈ ఆసనాలు ఉన్నాయని బ్రహ్మంగారి చరిత్ర చదివేటప్పుడు వెనకాల ఉంటుంది. అలాంటివన్నీ అలా కలిసిపోతారు అని భయం వాళ్ళకి. ఇప్పుడేమైంది, డాక్టర్లు పక్కన పెట్టుకొని కూర్చోమన్నారు ఇళ్లల్లో, చూసారా? అందుకని ఈ మూమెంట్లో పైకి వచ్చేసినాడు అబ్బాయి. ఎవరు? ఆ మూమెంట్లో అయితే ఆయనకి మామూలుగా రొట్టి పాలు దొరికేది. ఇప్పుడు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం అయితే రొట్టి పాలే. అప్పుడు మంచి మంచి యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఎందుకు లేరు? గడికోటి సచ్చిదానంద ఎంత బాగా చేసేవాడు. ఎక్కడ లేవు, సిద్ధ సమాధి చేయలేదా కేరళలో? బోల్డ్ మంది ఉన్నారు. రామపతి రామారావు ఇక్కడ బాగా చేసుకోలే, ఆయన అంతా నేర్చుకొచ్చినదే కదా నార్త్ ఇండియాలో. అది సినిమాలాగా మూమెంట్ అనమాట. ఏది? యోగాకి. వేదాంతానికి అలా మూమెంట్లు ఉండవు, ఎప్పుడు జీవన నది.
అయాపనిచ్చని నిత్యము జరిగేది. ఈ కొద్ది రోజులు వస్తుంటాయి యోగా, తర్వాత పోతుంటాయి. ఇప్పుడు అంతా యోగం మీద ప్రచారం. ఏది ఆ యోగం అంటే ప్రాణము అది కాదు. ఇది అసూక్ష్మమైన పద్ధతులు కాదు, స్థూలమైన బయట శరీరానికి సంబంధించినవి, దానికి సంబంధించిన మంచి పేర్లు ప్రఖ్యాతుల్లో ఉన్నాయి ప్రతి ఒక్కడికి. ఇదే మరి ఇది వరకు కూడా ఉంది, ఇప్పుడేం కొత్తగా పుట్టుకొచ్చింది ఏం కాదు. ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవన్నీ. డాక్టర్ శివానంద ఎప్పటి నుంచి చేయలే, ఆయనకు ముందుగా ఎప్పటి నుంచి లేవేంటి, ఎప్పటి నుంచో ఉన్నాయి. అన్నీ వస్తుంటాయి పోతుంటాయి. ఇది ఒక రకమైన హర్షం. తర్వాత ఏమవుద్ది, కొద్ది రోజుల తర్వాత విషాదం. ఏం విషాదం, ఎంత చేసినా సరే నాకు మా అంతఃకరణంలో ఉండే సమస్యలో కలగలేదు అని చేస్తుంది. నా వ్యతయంతి ధీమంతం, ధీమంతులు వివేకులు నా వ్యతయంతి నా చాలా